రాష్ట్రాన్ని చలి గజగజ వణికిస్తోంది. శీతల గాలులతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. పల్లె పట్నం తేడా లేకుండా కోల్డ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. ఇవాళ సీజన్లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 5.4 డిగ్రీల లోయెస్ట్ టెంపరేచర్ నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 5.5, ఆదిలాబాద్లో 6.1, సిద్దిపేటలో 6.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక సంగారెడ్డిలో 6.5, వికారాబాద్ 6.7, నిర్మల్లో 7.3, కామారెడ్డి 7.3 టెంపరేచర్లు రికార్డయ్యాయి. రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో 10 లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 2-3 రోజుల నుంచి రాష్ట్రంలో సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల సింగిల్ డిజిట్ టెంపరేచర్లు రికార్డవుతున్నాయి. మరో 3 రోజుల పాటు చలి తీవ్రత కొనసాగుతుందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఉదయం రాత్రి వేళల్లో టెంపరేచర్లు పడిపోతాయని చెప్పారు. తెల్లవారుజామున మంచు కురుస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి చంపేస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదరిలో అత్యల్పంగా 5.4 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. ఉదయం సాయంత్రం చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. మరో 3 రోజుల పాటు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి గజగజ వణికిస్తుంది. ముఖ్యంగా రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో చలి తీవ్రత పెరుగుతుంది. చలి తీవ్రత పెరగడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమరంభీం జిల్లా గిన్నెదరిలో 5.8 డిగ్రీలు, తిర్యానిలో 6.8 డిగ్రీలు, బజారత్నూర్లో 7.6 డిగ్రీలు, పొచ్చర్లో 7.6 డిగ్రీలు, కెరవేరులో 7.7 డిగ్రీలు, అర్లీటీలో 7.7 డిగ్రీలు, పెంబిలో 8 డిగ్రీలు, ధనోరలో 8.3 డిగ్రీలు, బోరజ్లో 8.5 డిగ్రీలు, జామ్లో ఏదైతే నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జామ్లో 8.5 డిగ్రీలు, నేరేడుగొండలో 8.6 డిగ్రీలు, సోనాలలో 8.8 డిగ్రీలు, పిప్పల్దరిలో 9 డిగ్రీలు, అసిఫాబాద్లో 9.1 డిగ్రీ, బెజ్జూర్లో 9.4 డిగ్రీలు, ఆదిలాబాద్ అర్బన్ జిఎస్ ఎస్టేట్ ప్రాంతంలో 9.5 డిగ్రీలు, వెంకట్రావుపేటలో 9.6 డిగ్రీలు, తలమడులో 9.7 డిగ్రీలు, వానల్పాడులో ఏదైతే 9.9 డిగ్రీలు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనాయి. రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతుంది. పెరిగిన చలి తీవ్రతతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్దామంటే కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి.